చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెదకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగెను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన మహాపరిశుద్ధమైన మీ నామమును బట్టి అయా, మీ వ్యక్తిత్వ స్వభావ లక్షణములను బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా అయా, మీ దాసుడు నాయన ఏడుకొండలన్నను ప్రేమించి, నాగలక్ష్మి అక్కని ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి, వారి జీవితాల్లో మీరు చేసిన కార్యములను బట్టి మీకు స్తోత్రం అయా. చేయబోతున్న కార్యములను బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఇదిగోండి తండ్రి, ఈ రీతిగా ఈ కొడుకుని ఏర్పాటు చేసుకొని అయ్యా నిన్ను స్తుతించాలని తండ్రి ప్రభు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని మీరు తృప్తిపరిచి ఉన్నారు. ఇంతవరకు పాటల ద్వారాను సాక్ష్యముల ద్వారాను నైనా మీరు మహిమ పొంది ఉన్నారు. మరొక శ్రేష్టమైన సమయంలోనికి మేము వచ్చి ఉంటుండగా తండ్రి ప్రభు అయా, నీ వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా అయా, ఇదిగోండి తండ్రి, నీ దాసుడైన నన్ను జ్ఞాపకము చేసుకొని అయా, నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మతో అభిషేకించి నీ నోటి బురగా వాడుకొనమని అయా, ఇదిగోండి తండ్రి, దూరాన సమీపాన చేరినైనా ప్రభు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు వినగలిగిన చెవులను, గ్రహించగల ఆత్మను దయచేసి అయా, ఇదిగోండి ప్రతి ఒక్కరిలోనూ ఆయన మారు మనసును రక్షణానుభవంలోనికి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కనబడేటటువంటి వ్యక్తులు ఏంటంటే, ఒకరు పేతురు, తర్వాత పేతురు దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది మనుషులు. ఆ మనుషులు ఎవరి గురించి చెప్తున్నారు అంటే కొర్నేలి గురించి చెప్తున్నారు. ఎవరి గురించి? కొర్నేలి గురించి చెప్తున్నారు. అంటే ఆ యొక్క మనుషులు వచ్చారు కదా, ఆ మనుషులకి ఒక యజమానుడు ఉన్నాడు, అతని పేరు కొర్నేలి. ఓకే, ఈ కొర్నేలి ఎక్కడ ఉంటాడు అని అంటే పిల్లరా, ఇటలీ పటాలములో ఉంటాడు. అంటే ఇటలీ పట్టణములో ఉండేవాడు అనమాట. అర్థమవుతుందండి? అయితే ఇందులో ఏమున్నదని ఈరోజు పాస్టర్ గారు లేదా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అని అంటే పిల్లరా, గమనించండి. చదవబడినటువంటి వాక్య భాగములో పేతురు దగ్గరకు వచ్చినారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వారి దగ్గరికి పేతురు మేడ మీద నుంచి, మిద్దె మీద నుంచి దిగి కిందకు వచ్చాడండి. వచ్చినాక వాళ్ళని అడుగుతున్నారు, ఏంది మీరు ఎందుకు వచ్చారని అంటే వాళ్ళు చెప్పుచున్న మాటలు చూడండి. అతడు నిన్ను తన ఇంటికి, ఇక్కడ చెప్తున్న మాటలు, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను మనుషుడు ఒకడున్నాడు. ఏందంట? ఎవరంట ఆ మనుషుడు? అతడు నీతిమంతుడు అంట, దేవునికి భయపడిన వాడంట, యూదా జనులందరి వలన మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్న వ్యక్తి అంట. మరి మంచివాడే కదా, మంచివాడే కదండి. మంచివాడైనప్పటికీ కూడా నీతిమంతుడు అంట అతను ఎవడో నీతిమంతుడు, అతను దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ద్వారా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి. అయినా కానీ ఏం జరిగింది అని అంటే, దేవదూత అంట, అక్కడ చదవండి ఆ మాటని, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు విలవలెనని పరిశుద్ధ దూత వలన బోధించబడినని చెప్పాడు. ఏం చెప్పారు వాళ్ళు? అయ్యా, ఒక నీతిమంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును
ప్రజలందరి ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక మనుషుడున్నాడు. ఆ మనుషుడికి దేవుని దూత ద్వారా బోధించబడిన విషయం ఏంటి అని అంటే, నిన్ను పిలుచుకొని నీవు చెప్పేటటువంటి మాటలు వినాలి అని దేవుని యొక్క దూత చోత ఏం చేశారంట? బోధించబడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మేము నీ దగ్గరకు వచ్చామయ్యా, నువ్వు వస్తే మాతో తీసుకెళ్తాం. అర్థమవుతుందా? అయితే గమనించండి ప్రియులరా, నేను కూడా ఈ మాటలను చదివినప్పుడు నాకు అనిపించింది, అరే కొర్నేలి నీతిమంతుడే కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కదా, మనుషులందరి చేత అక్కడున్న యోధాజనుల చేత మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్న వాడే కదా, మరి ఎందుకని దేవుని దూత మరలా అతనికి ప్రకటించడానికి అంటే తనకు బోధించడానికి దేవుడు ఎందుకు దేవదూతను పంపించాడు? ఎందుకని పేతురు మాటలు వినాలి అని అంటే, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొర్నేలి ఏమిని భక్తి కలిగి ఉన్నాడు, ఏమని నీతిమంతుడై ఉన్నాడు, ఏ విధము చేత మనుషులందరి చేత మంచివాడిగా అనిపించుకున్నాడు అని అంటే, ప్రియులరా, ఆయన పాత నిబంధనకు సంబంధించినటువంటి భక్తి విషయంలో చాలా చక్కగా ఉన్నాడు అనమాట. పాత నిబంధన అంటే ఏంటంటే, మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, మన తల్లిదండ్రులు నడిచిన మార్గం ఏ మార్గం? మన తల్లిదండ్రులు నడిచిన మార్గం. మా తల్లిదండ్రులు ఇదిగో అక్కడికే వెళ్ళారు, మా తల్లిదండ్రులు ఈ విధంగానే భక్తి చేశారు, మా తల్లిదండ్రులు ఇదే చెప్తా ఉన్నారు, కాబట్టి మేము కూడా ఇదే ఫాలో అవుతాము, దీనినే మేము అనుసరిస్తాము అనేటటువంటి ఒక ధోరణిలో తన తల్లిదండ్రి అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆ నీతిని బట్టి నడుచుకుంటున్నాడు, ఆ భక్తిని బట్టి నడుచుకుంటున్నాడు, ఆ మంచితనాన్ని బట్టి నడుచుకుంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కొర్నేలి కలిగినటువంటి ఆ నీతిని బట్టి, ఏ నీతి? తన పెద్దలు తనకు ముందున్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి, ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన భక్తి, ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన మంచి చెడ్డలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రియులరా ఈ యొక్క కొర్నేలికి రక్షణ కలుగదు. అర్థమవుతుందా? ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ యొక్క పూర్వీకులు అనుసరించినటువంటి ఆ యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్నావేమో. గమనించండి, ఆ రోజు ఎందుకని కొర్నేలి దగ్గరికి దేవుడు తన దూతను పంపించి పేతురు చేత బోధించబడ్డానికి పంపించి ఆ మాటలు బోధించాడు అని అంటే, ప్రియులరా, కొర్నేలికి గతములో ఉన్న అంటే తనకి పూర్వీకులు అనుసరించిన మార్గములో నడుస్తున్నాడు, కానీ ఇప్పుడు అతను ఏ స్థితిలోకి వచ్చాడు? ఏ కాలానికి వచ్చాడు? ఏ కాలానికి వచ్చాడండి? క్రీస్తు పూర్వమును ఉన్నాడు ఆయన, ఇంకా ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? క్రీస్తు శకములోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు శకములో దేవుడు ఒక నిబంధనని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన ధర్మశాస్త్రము, క్రొత్త నిబంధన ఒకటి వచ్చింది ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభువారు పాత నిబంధన మొత్తాన్ని ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. నెరవేర్చినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో మనిషి ఎలా బ్రతకాలని దేవుడు చెప్పాడో ఆ రీతిగా మనిషి బ్రతకలేని స్థితిలో యేసు క్రీస్తు ప్రభువారు ఆ దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చి మనుషుడిగా అన్నిటినీ అనుభవించాడు ప్రియులరా. ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఏదైతే దేవుని యొక్క ఉద్దేశములో మనిషిని తయారు చేసుకున్నాడో ఆ రీతిగా బ్రతికి చూపించాడు. దేవుడే ఈ లోకానికి వచ్చి బ్రతికి చూపించాడు. ఒక నూతనమైన నిబంధనని దేవుడు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఏంటి అనంటే, ఆ నిబంధన ప్రకారముగా ఏమవ్వాలి? ఈ యొక్క కొర్నేలి దేవుడి మాటలు విని రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నా మాటలు వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదిగో నీ గతములో ఉన్నటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. మన జీవితంలో ఎప్పుడు ఏముండాలి తెలుసా? అప్డేట్. ఏంటిదండి? అప్డేట్ ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడు భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేదండి? ఈ లైట్లు ఉండేదా? ఇలాంటి ఇల్లు ఉండేవా? ఇలాంటి ఒక సమాజం ఉండేదా అంటే కాదు. ఒక గట్టిగా ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన భారతదేశ పరిస్థితి ఏంటి? ఎలా ఉండేవాళ్ళం? కానీ ఈరోజు ఎలా ఉంటున్నామంటే, దినదినము ఏమవుతుంది దేశములో? అభివృద్ధి. అట్లాగే మనిషిలో కూడా, మనిషి ఆలోచన విధానములో కూడా, మనిషి ప్రవర్తనలో కూడా, మనిషి నడిచే మార్గములో కూడా, మనిషి యొక్క భక్తి విషయములో కూడా దినము ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి, అప్డేట్ అవ్వాలి. కొర్నేలియం అంటే
తనకు తెలిసినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా ఉన్నాడు ప్రియులారా. ధర్మశాస్త్రము ఎందుకు పనికొచ్చిద్దంట చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి మనం చూస్తే 29 దాకా ఉంటది. అయితే మనం ఒక విషయాన్ని చదువుదాం. 24వ వచనం చదవండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రం, కొర్నేలి తన జీవితంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తా ఉన్నాడు. అర్థమవుతుందండి? దానిని బట్టి ఏంటంటే కొర్నేలి ఎలాంటి వాడంట? నీతిమంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అంట. ఆయన అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలందరి చేత మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మనిషి అంట. మంచిదే నువ్వు చేస్తా ఉన్నావు, కానీ దాని ద్వారా నీకు రక్షణ రాదు. రక్షణ ఈ భూమి మీద ఎవరైనా రక్షించబడాలి అని అంటే ప్రియులారా గమనించండి, కేవలం ఈ భూమి మీద యేసు నామములో మాత్రమే రక్షణ. నీ ప్రాణాత్మ దేహాలకు యేసు నామములోనే రక్షణ. యేసు నామము తప్ప మరొక నామములో రక్షణ లేదు, రాదు. కాబట్టి ప్రియులారా గమనించండి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కొర్నేలి, ధర్మశాస్త్రానుసారముగా ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి కొర్నేలి నీతిమంతుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, ఆయన మంచి పనులు చేసేవాడిగా ఉన్నాడు, ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాడు, ఎంతో నిష్టని ఇచ్చేస్తా ఉన్నాడు. తన బిడ్డల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి ఒక భక్తిపరుడుగా కనబడుతున్నాడు, కానీ అతనికి రక్షణ లేదు. ఈరోజు నువ్వు నీతిమంతుడైనంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తావా అంటే లేదు. ఈరోజు నువ్వు భక్తిపరుడైనంత మాత్రాన ఆ భక్తి నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుందంటే కాదు. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ధర్మ కార్యాలు, మంచి పనులు, ఇవన్నీ నిన్ను పరలోకానికి చేస్తాయంటే కాదు. అవన్నీ కూడా కొంతవరకే నీకు ఉపశమనాన్ని, సంతోషాన్ని నీకు ఇస్తాయి. కానీ నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అంటే రక్షణ అనేది నీకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ, ఆ రక్షణకు సంబంధించినటువంటి మాటలు వినడానికే దేవుడు యేసు క్రీస్తు ప్రభువారిని ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చాడో ఆ మాటలన్నీ వినడానికే ప్రియులరా. ఆ మాటలు తెలుసుకోవాలి. కాబట్టి ఆ దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ కొర్నేలి నా విషయంలో అన్ని విషయాల్లో బాగున్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు, ధర్మ కార్యాలు చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది, కానీ వీటన్నిటి వల్ల ఇతను రాడు కదా. నేను చెప్పినటువంటి, నేను ప్రవేశపెట్టినటువంటి ఆ నిబంధన, నూతన నిబంధన ఎప్పుడైతే ఇతడు అనుసరిస్తాడో అప్పుడు మాత్రమే ఇతనికి రక్షణ కదా. ఈ బిడ్డ నశించిపోతాడేమో, ఇన్ని మంచి పనులు చేసినటువంటి బిడ్డ నశించిపోతాడేమో అని చెప్పేసి పిల్లరా తన దగ్గర నుంచి దేవుడు ఏం చేశాడంటే ఒక దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అక్కడంటే, పేతురుని పిలిపించుకొని అతడు చెప్పేటటువంటి మాటలు వినాలి. ఇప్పుడు పేతురు గారు వచ్చారు. అక్కడ పేతురు గారు వచ్చి అంటా ఉన్నాడు. చూడండి 29వ వచనంలో, 29వ వచనం చూడండి. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చితి గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను. చాలమ్మా ఒక్క నిమిషం. ఇక్కడ 29వ వచనములో పేతురు అడుగుతా ఉన్నాడు, ఇదిగో మీరు పిలువనంపించారు కదా, మరి నేను ఎందుకు వచ్చాను నాకు చెప్పండి అన్నప్పుడు ప్రియులరా అక్కడ కొర్నేలి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఈ విధంగా నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. చదువమ్మా మాటలు. 30వ వచనం. 4 దినముల కిందట పగటి 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడొక్కడు నా ఎదుట నిలిచిన. చూడండి ప్రియులారా ఒక్క నిమిషం అమ్మ. ఏం చేస్తున్నాడంట కొర్నేలి? 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ప్రార్థన చేస్తానే ఉన్నాడు ఇంతకు ముందు కూడా. అర్థమైందా? ప్రార్థన చేస్తున్నాడు కానీ రక్షణ లేదు.
నేను పొద్దున్న లెగిసి నేను ఉదయాన్నే 4 గంటలు ప్రార్థన చేస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నాకు తప్పనిసరిగా రక్షణ వస్తుందేమో అనుకుంటావేమో. కొర్నేలి కూడా అలాగే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి కొర్నేలిలో, ఎన్ని క్వాలిటీస్. నీతిమంతుడంట, మనం నీతిమంతులమా? చూడండి, ధర్మశాస్త్రాన్ని చక్కగా ఆయన అనుసరిస్తా ఉన్నాడు. ఏంటంటే ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడుగా ఉన్నాడు ప్రియులరా, భక్తిపరుడుగా ఉన్నాడు, మంచి పనులు చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు రక్షణ లేదు. ఈ యొక్క ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుడి సన్నిధికి వెళ్ళింది ప్రియులరా. పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి కదిలించింది. పరలోకంలో దేవుని కదిలించి ఈ యొక్క కొర్నేలి నీతిమంతుడుగాను, భక్తిపరుడుగాను, మంచి పనులు చేసేవాడిగాను, ప్రార్థనాపరుడిగా ఉన్నటువంటి ఈ కొర్నేలి జీవితంలో ఏమి కొదువై ఉన్నదో ఆయన రాజ్యానికి వెళ్ళడానికి, ఆయన రాజ్యానికి చేరి దేవుని యొక్క వారసత్వాన్ని పొందుకొని ఉండడానికి ఏదైతే కొరతగా ఉన్నదో ఆ విషయాలను తెలియపరచడానికి దేవుడు ఏం చేశాడు? దేవదూతని పంపించి బోధించాడు. కాబట్టి ఇతను అన్ని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే వచ్చి ఈ విధంగా నిలబడిందయ్యా. ఓకే, అంత చెప్పాడు, బానే ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అంటే అక్కడ ఆ మాట అంటున్నారు చూడండి, 33వ వచనంలో చదవమ్మ. 33వ వచనం. వెంటనే నిన్ను పిలువనంపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా అంటాను, కొర్నేలితో దేవుడు ఎట్ట మాట్లాడాడో, ఏడుకొండలన్నతో నాగలక్ష్మి అక్కతో దేవుడు అలాగే మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా అమ్మ? అందరికి అర్థమైందా? కొర్నేలితో దేవుడు ఎట్లయితే మాట్లాడాడో, ఏడుకొండలన్నతోటి నాగలక్ష్మి అక్కతోటి దేవుడు అట్టాగే మాట్లాడాడు. అందుకే ఈ యొక్క కూడిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన మనసులో ఏడుకొండలను మనసులో పెట్టాడండి, నాగలక్ష్మి మనసులో పెట్టాడు. ఈ విధంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలి. తన బిడ్డ జీవితంలో, తన భర్త జీవితంలో, తన జీవితంలో ప్రతి ప్రార్థనని దేవుడు విన్నాడు. అయితే ప్రార్థన విన్న దేవుడు ఏంటంటే కొర్నేలికి ఏమి లేదంట, ఏమి లేదంట, రక్షణ లేదంట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది రక్షణ లేకున్నారు? ఒకసారి చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. బాప్తిస్మము తీసుకుని వారు, బాప్తిస్మము తీసుకుని వారు చేతులు పైకెత్తండి. ఏంది తీసుకున్న వాళ్ళు చేతులు ఎవరు ఎత్తట్లేదు? తీసుకొని వారు, బాప్తిస్మము తీసుకొని వారు. ఇంకా బాప్తిస్మం తీసుకొని వాళ్ళు ఎవరున్నారండి? చేతులు పైకెత్తాలి. లేచి ఒక్కసారి నిలబడతారా? ఒక్కసారి నిలబడతారా ప్రియులరా? ఒక్కసారి. ఎందుకంటే దేవుని యొక్క నేత్రాలు లోకమంతటా సంచారం చేస్తా ఉన్నాయంట, లోకమంతటా సంచారం చేస్తా ఉన్నాయంట దేవుని నేత్రాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నేత్రాలు లోకమంతటా సంచారం చేస్తా ఏందంట, ఏం చూస్తున్నాయంట? యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా, యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా అని దేవుని యొక్క కనునేత్రాలట లోకమంతటా సంచారము చేస్తా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు కొర్నేలితో దేవుడు మాట్లాడాడు కదా దేవదూతను పంపించి. ఈరోజు మిమ్మల్ని కూడా, మీరు ఇక్కడికి పిలువబడ్డారే రక్షణ లేనటువంటి వాళ్ళు, మిమ్మల్ని పిలిచిన వారు దేవదూత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అన్నకి దేవదూత ఎవరనంటే అక్క. ఎవరు? నాగలక్ష్మి అక్క. ఏం చేసిందయ్యా? కుడికను ఏర్పాటు చేసుకుందాం. కుడికను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరి చేత మీరు ఇక్కడికి పిలవనంపబడ్డారో, ఎవరి చేత మీరు ఇక్కడికి వచ్చారో వారు మిమ్మల్ని దేవదూతగా అయిందంటే మీ జీవితంలో మిమ్మల్ని ఇక్కడికి నడిపించారు ప్రియులరా. కాబట్టి గమనించండి, ఏంటి అనంటే మీరు మంచి వాళ్ళే, కొర్నేలిలాగా మీరు నీతిమంతులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు భక్తిపరులే, మీరు మంచి పనులు చేసేవాళ్లే, మీరు ప్రార్థనా పరులే కాదంటలా. కానీ ఒక్కటి కొరతగా ఉంది. ఏంటి? ఒక్కటి కొరతగా ఉంది, ఒక్కటి కొరతగా ఉందంటండి. ఏంటది? రక్షణ. ఈ రక్షణ మనకి ఇప్పుడు కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి.
ఏది రక్షణ తీసుకుని వారు, బాప్తిసం పొందుకొని వారికి రక్షణ కావాలా వద్దా? చెప్పండి, రక్షణ కావాలా వద్దా? దేవుడు వాక్యం చెప్తుంది ప్రియులారా, ఏంటంటే మనము రక్షించబడాలి. అందుకని నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అయితే గమనించండి, నమ్మాలంటే ఏమి నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మాలి. ఏమని? ఆయన దేవుడై ఉండి ఈ భూమి మీదకి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడు? కల్వరి శిలువలో ఆయన మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడట. అర్థమైందా ప్రియులరా? అందుకనే ఒక మాట ఉంటది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనే ఒక శ్లోకం ఉంది ప్రియులరా. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అని అంటే, గమనించండి, సర్వ పాప పరిహారో, పాపాలన్నిటికీ పరిహారం జరగాలి. అయితే అది ఎలా జరుగుతుందంటే, పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఏం కావాలా? రక్తాన్ని చిందించాలి, ప్రోక్షించాలి. అయితే ఆ రక్తం ఎవరిదై ఉండాలి? తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తము దేవుడిదై ఉండాలి. ఆ దేవుడు ఈ భూమి మీదకి రావాలి, వచ్చి ఏం చేయాలి? తన యొక్క రక్తాన్ని, తన శరీరాన్ని ఏం చేయాలడా? బలియాగముగా, దానముగా, మనందరికీ ఉచితముగా ఆయన ఏం చేయాలంటే అర్పించుకోవాలి. అర్థమవుతుందా ప్రియులరా? అయితే గమనించండి, ఇలాగ వచ్చినటువంటి వారు ఎవరన్నా ఉన్నారు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఏ గ్రంథములో ఇంకెవరో కనబడరు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరికి ఇక్కడికి వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే, ఎవరూ సమీపింపరాని తేజస్సులో నివసించేటటువంటి వాడు ఆయన. అయినప్పటికీ కూడా మనలందరినీ ప్రేమించాడు. ఎందుకనంటే ఆయన మనందరినీ కూడా, మనిషిని తన యొక్క స్వరూపంలో దేవుడు చేసుకున్నాడు. అర్థమవుతుందండి? ఉదాహరణకి నేను అంటాను, మీ కడుపును పుట్టిన బిడ్డ, అర్థమైందండి? మీ పోలికల్లోనే ఉంటారు కదా, మీ పోలికల్లోనే ఉంటారు కదా. ఒకవేళ ఆ బిడ్డ ఎక్కడన్నా అగ్నిలో కాలుతా ఉన్నాడు అనుకో, ఏ తల్లైనా తండ్రి అయినా ఏం చేస్తారండి? వెళ్లకుండా చూస్తూ చోద్యం చూస్తూ ఉంటారా? ఏం చేస్తారు? ఎంత ప్రయత్నం చేస్తారు ఆ బిడ్డను కాపాడుకోవడానికి? ఒక తల్లి ఎంత ప్రయాసపడితే ఆ బిడ్డను కాపాడుకోవడానికి, ఒక తల్లి తండ్రి ఏ విధంగా బిడ్డ భవిష్యత్తు కోసం కష్టపడి తమ యొక్క రక్తాన్ని చెమట రూపములో ఓడ్చి ప్రియులరా ఆ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలని ఇదవుతా ఉన్నారు. అలాంటి కన్న బిడ్డ కనుక మనకు అది కళ్ళ ముందే ఎక్కడైనా అగ్నిలోనో, ఏదైనా నదిలోనో, ఇంకెక్కడో పాపం అనే దాంట్లో కొట్టుకుని పోతా ఉన్నాడే అనుకోండి, ఒక తల్లి ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఏం చేస్తారు? తండ్రి ఏం చేస్తాడు? తల్లి ఏం చేస్తుంది? ఈత వచ్చినా రాకపోయినా కాలంలో కొట్టుకుని పోతుంటే వాడి కోసం దూకేస్తారు. ఈత రాదు అయినా కానీ దూకేస్తారు. ఎందుకని? ఆ కడుపు కోత, ఆ ప్రేమ. మనుషులుగా మనం ఇలాగున్నాం కదా, మరి మనల్ని ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడే. మట్టిని ఒక బొమ్మగా చేసి ఆ యొక్క నాసికారంధ్రములో తన జీవవాయువును ఊదాడే. అప్పుడు మనిషి జీవాత్మగా వచ్చాడే. మరి ఆయన పోలికలో చేయబడినటువంటి మనిషి పాపం అనేటటువంటి ఆ ప్రవాహములో కొట్టుకుని పోతుంటే దేవుడు ఎలా ఊరుకుంటాడండి? అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరూ సమీపింపరాని తేజస్సులో నివసించే ఆయన, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుచున్న దేవుడు ఏం చేశాడంటే, మానవాళ్ళంతా ఈ విధంగా కొట్టుకుని పోతుంటే, లేదు ఇకనైనా నేను వెళ్లాల్సిందే. ఏం చేయాలి? ఎక్కడైనా నేను వెళ్లాల్సిందే. దేవుడు వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, అదే సిలువ మార్గము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది సిలువలో ఏం జరిగిందంటే ప్రియులారా, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చదువమ్మా. అదే విధముగా 22 చదువమ్మా. 22 చదువు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము
21 నుంచే చదువు. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలెననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చూడండి, ఏం చేశారట? ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం జరగాలి? రక్త ప్రోక్షణం జరగాలి. రక్త ప్రోక్షణం జరిగి ప్రతి వస్తువు మీద దాన్ని చిందించినప్పుడు పవిత్రపరచబడతా ఉంటది. అదే విధముగా ప్రియులారా గమనించండి, రక్త ప్రోక్షణము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు, ఇక్కడ రాయబడిన మాట. అందుకని దేవుడు ఏం చేశారంటే ప్రియులరా, ఆయన ఏం చేశారంటే గమనించండి ప్రియులరా, చూడండి 12వ వచనం చదువమ్మా. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీరము శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, ధర్మశాస్త్రం ప్రకారంగా రక్తాన్ని చిందింపకుండా పాప క్షమాపణ జరగదు. అయితే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు ఆవు దూడ బూడిదయు ఏందంట? మనుషుల మీద చల్లినప్పుడు కేవలం అది శరీరానికి మాత్రమే శుద్ధి. ఏందంట? శరీరానికి మాత్రమే శుద్ధి కలుగు చేస్తూ ఉంటది. అయితే శరీరము శుద్ధి అయితే సరిపోయిందండి, లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ, ఆ ప్రాణము శుద్ధి చేయబడిన అవసరం లేదా? ఉదాహరణకి నేను అంటాను, మీరు కూర వండేటప్పుడు పైన తుడిచి పైన తోమి లోపల కూర వండి తినేస్తారా? లేదులే, తినండి, అట్టాగే తింటా ఉండండి. పైనే కడగండి, లోపల అవసరంలా. తింటారా అట్టగా? అట్ట బొవ్వ వండుకుంటారా? అన్నం వండుకుంటారా? కూర వండుకుంటారా? ఎందుకని? లోపల కడగబడాలి. ఎక్కడా? లోపల కడగబడాలి. అర్థమవుతుందా ప్రియులరా? కాబట్టి గమనించండి, మనము శరీరాన్ని శుద్ధి చేసుకునే వారిగా ఉండకూడదు, మన ఆత్మ శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, తండ్రి, ఇదిగో బయట శుద్ధి చేసుకుంటున్నామేమో, మన అలంకరణ బయట ఉన్నదేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కొర్నేలి మంచిగానే ఉన్నాడు, కానీ రక్షణ రావటానికి లోపల, ఎక్కడా? లోపల శుద్ధి చేయబడాలి, పాపాలన్నీ ఒప్పుకోవాలి. అర్థమైందా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనల్ని సమస్త పాపముల నుంచి ఆయన ఏం చేస్తాడంట? పవిత్రపరిచి సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు అయ్యా, కొర్నేలి ఏ పాపము చేయలేదుగా, కొర్నేలి ఏ పాపము చేయలేదుగా, అతడు నీతిమంతుడేగా, అతడు భక్తిమంతుడేగా, అతడు మంచివాడేగా, అతడు ప్రార్థనాపరుడేగా, మరి అతనేం పాపాలు ఒప్పుకోవాలి అనుకుంటున్నారయ్యా? మీరు ఏం చెప్తున్నారు అనుకోవచ్చు మీరు. ప్రియులరా, ఏమనుసరిస్తున్నాడంట కొర్నేలి? తన యొక్క ఆచారం ఏంటంట? పెద్దల పారంపర్యాచారము, తన వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తా వస్తా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా నీ పెద్దలు, నీ పూర్వీకులు అనుసరించిన మార్గములో వెళ్తున్నావా? అనుసరించిన భక్తి మార్గములో నువ్వు నడుస్తున్నావా? గమనించాలి. దేవుడు అంటా ఉంటాడు, సమరయ స్త్రీతో అంటా ఉంటాడు, ఏమంటాడు? అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కొండ మీద ఏం చేయాలి? మీరు ఆరాధించరు. ఎందుకనంటే ఇక్కడ ఏందంట? ఆ కొండ మీదకి వెళ్ళి ఆరాధించాలి, అక్కడ ఒక మందిరం కట్టబడింది. సమరయ స్త్రీ అంటా ఉంటది, అయ్యా ఇదిగో ఆ మందిరం మీదకి వెళ్ళి మేము ఆరాధన చేయాలి కదా అంటే, ఆయన అంటాడు, అమ్మా మీరు ఒక కాలం వస్తుంది, మీరు అక్కడ ఆరాధన చెయ్యరు. ఎందుకనంటే ఆయనను ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని దేవుడు చెప్తాడు అక్కడ. అంటే ఏంటి? మన ఆరాధన ఏం చేయాలి? మనం మార్చుకోవాలి. ఏం చేయాలంట? సమరయ స్త్రీ ఆమె వెళ్ళకూడదంట కొండ మీదకి, అక్కడున్న మందిరం మీద ఆరాధించకూడదంట. అది నిజమైన ఆరాధన కాదు, అది నిజమైన భక్తి కాదు. కాబట్టి నీ పెద్దలు అక్కడ చేశారమ్మా, మంచిదే, పెద్దలు అక్కడ చేశారు. సమరయులకి యూదులకి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా మీకు? తెలుసా? ఇప్పుడే కాదండి, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. అవన్నీ తీసేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమరయులుగా ఉన్నటువంటి వారితో ఈ యొక్క యూదులు పలకరు, మాట్లాడరు, తాకరు. వారికి వీరు ఎక్కడ ఉంటారో తెలుసా? సమరయులు ఎక్కడుంటారు? ఊరి చివర ఎక్కడో ఉంటారు. అర్థమవుతుందా? ఊరి చివర ఎక్కడో ఉంటారండి. అలాంటి స్థితి. ఎందుకు ఈ యొక్క సమరయులు ఒక దగ్గర గుడి కట్టుకున్నారు ఆ కొండ మీద అంటే, వీళ్ళకు కూడా కొండ ఉందంట. ఎవరికి? శాస్త్రులు. ఎవరు? యూదులండి. ఇజ్రాయేలీలలో యూదులుగా మరి ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఏముందంట? వారి యొక్క మత ఆచారాన్ని ప్రకారంగా వారిలో శాస్త్రులు ఉన్నారు, పండితులండి. పండితులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆవపోషణ బట్టిన వీరందరికీ ఏముంది అక్కడ? వీరికి ఒక కొండ ఉంది. ఏముంది? వీరికి ఒక కొండ ఉంది. వీరు ఒక దావీదు పట్టణంలో యెరూషలేములో ఉన్న దేవాలయంలో వీరు ఆరాధిస్తారు. ఈ ఆరాధన చేయటానికి వీళ్ళు రారు. ఎందుకంటారే మీరు ఎవర్రా అంటే, మీరు అంటరానోళ్ళు. ఎవరు మీరు? అంటరానోళ్ళు. మీరు ఇక్కడికి రావడానికి లేదు. ఈ ధోరణి ఇండియాలోనే కాదు, ఈ ధోరణి బైబిల్లో కూడా కనబడింది. కానీ అదంతటిని తీసివేయడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అరే నేనంతా సమానంగా చేశాను రా. నా కళ్ళకి ఇప్పుడు ఒక తల్లిదండ్రికి 5 పిల్లలు పుడితే 5లో ఒకటి పెద్ద ఒకటి చిన్న ఉంటారా? అందరూ సమానంగానే ఉంటారండి? చెప్పండి. ఆస్తి పంపకాలు అందరికీ సమానంగానే ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సమానత్వాన్ని నేర్పించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మనుషులందరినీ దూరం చేసేస్తూ ఈ శాస్త్రులు పండితులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, యోధా జనులందరూ కూడా ఎలా ఉన్నారంటే తమకు తాము హెచ్చించుకొని ఉన్నారు. అయితే వారందరూ ఉంటే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వారందరూ దేవుడి సృష్టి చేయబడిన వారే కదా, వారందరూ దేవుడి సృష్టే. అర్థమవుతుందా ప్రియులారా? అందుకనే దేవుడు ఏం చేశారంటే అంటున్నాడు, వీళ్ళు కూడా ఏం చేశారంటే ఒక గుడిని కట్టుకున్నారంట కొండ మీద. అమ్మా ఆడికి మీరు పోరు, ఒక కాలం వచ్చిద్ది. దేవుడు ఎవరంట? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్పినప్పుడు ఆమె ఆ మాటలను నమ్మింది. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఆమెలో ఉన్న లోపాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు? లోపాన్ని చెప్పినప్పుడు ఆ లోపాన్ని బట్టి ఏం చేసింది ఆమె తెలుసుకొని, అయ్యా నువ్వు నిజముగా మెస్సయ్యావే, మేము ఎదురు చూస్తున్నటువంటి వాడివి అని చెప్పి ప్రియులారా వెంటనే ఊర్లోకి వెళ్ళి ఎంతో మందికి సువార్త చెప్పి ప్రభువారి దగ్గరికి నడిపించిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఒక కొరత ఉంది. కొర్నేలి జీవితంలో కొరత ఉన్నట్లుగా నీ జీవితంలో కొరత ఉంది. ఏంటంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారిని నిజమైనటువంటి దేవుడుగా, ఆయనను ప్రభువుగా ఏం చేయాలి? నువ్వు హృదయములో అంగీకరించి నీ నోటితో ఒప్పుకొని బాహాటముగా ప్రజలందరి ఎదుట నువ్వు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియులరా, నీవు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా రక్షించబడి క్రీస్తు శరీరం అనబడే సంఘములో ఒక అవయవముగా చేర్చబడతావు. క్రీస్తు సంఘము లేపబడినప్పుడు ఆ సంఘముతో పాటు నీవు కూడా వెళ్తావు ఆయన రాజ్యానికి. ప్రియులారా గమనించండి, దేవుడు ఎందుకనంటే దేవదూతను పంపించి కొర్నేలితో పేతురు చెప్పే మాటలు వినడానికంటే, పేతురు చెప్పే మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ప్రియులారా. అక్కడ మనం చూస్తాం, పేతురు గురించి మనం చూస్తే పేతురు అంటా ఉంటాడు. చూడండి 34వ వచనం నుంచి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. దేవుడు పక్షపాతి కాడని ప్రతి జనములోను నీతిగా నడుచుకొను వానిని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము. అమ్మా ఎన్నో చదువుతున్నాం? 36. ఓకే, ఇచ్చేదమ్మా 43 చదువు. ఆయన యందు విశ్వాసం
విశ్వాసం ఉంచువాడెవడో ఆ వాడు ఆయన నామము మూలముగా ఆయన యందు విశ్వాసముంచిన వాడు ఎవడు? ఆయన నామము వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పాప క్షమాపణ పొందునని భక్తులందరూ ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యమిచ్చిరి. ప్రియులారా గమనించండి, ఈ మాటలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వారు అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి గురించి పేతురు చెప్పాడు. ఏం చేయాలి మీరు? యేసు నామమున ఏం చేయాలా? పాప క్షమాపణ పొందాలి. ఎప్పుడైతే మీరు అలా పొందుతారో అప్పుడు మీరు ఏమవుతారు? రక్షించబడతారు. అర్థమైందండి? విశ్వాసం మూలమున అంటే ఏంటి? నమ్మిన వాడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? నమ్మిన వాడు బాప్తీసం తీసుకుంటాడు. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడతాడు. ఈ విధంగా చూస్తే సమయం ఎంతమ్మా? 9:02. నా సమయం అయిపోయింది. అయితే నేను నా ఫినిషింగ్ మాటలు అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉన్నా మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు ఒక 5 నిమిషాల్లో నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా మీకు చెప్పబడిన మాటలు. కొర్నేలి ఎవరు? నీతిమంతుడు, దేవునికి భయపడివాడు, మంచి కార్యాలు ధర్మ కార్యాలు చేసినోడు, ఇంకా ప్రార్థనాపరుడు. కానీ ఏమి లేదు? రక్షణ లేదు. ఇప్పుడు ఆ రక్షణ లేకుండా పరలోక రాజ్యానికి వెళ్తాడా? వెళ్ళడు. ఇప్పుడు మరి ఎన్ని మంచి పనులు చేస్తున్నాడు, పరలోక రాజ్యానికి రాకపోతే తనను సృష్టించినటువంటి దేవునికి ఏ బాధ ఉంటుందా లేదా? పుత్ర శోకమే కదా. పడిపోతే పాపంలో పడిపోతాడు కదా, అది కూడా కొరతే కాబట్టి పంపించాడు. పేతురు యేసు క్రీస్తు ప్రభువారిని గురించినటువంటి వర్తమానాన్ని తెలియజేసినప్పుడు పేతురు ఆ మాట యొక్క కొర్నేలి మాత్రమే కాదు ప్రియులరా, కొర్నేలి కుటుంబ సభ్యులు, ఇంటిల్లపాది తన మిత్రులు, వారందరూ కూడా ప్రియులరా అక్కడ ఏం చేశారంటే ఆయన మాటలు విన్నారు. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలిగించడాని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు వారిని వేడుకున్నారు. ఇక్కడ పేతురు చెప్పాడు. వారు ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో ఆ మాటలు వినిన తర్వాత ఏం జరిగిద్దంటే పైన చదివే మాటలో మనం చూస్తే పరిశుద్ధాత్మ వారందరి మీదకి దిగాడంట. ఆ మాట చదవండి 44. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అర్థమైందా? ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దిగింది. ఇంతకుముందు పరిశుద్ధాత్మ లేదు కొర్నేలి దగ్గర. పరిశుద్ధాత్మ అనుభవం లేదు. నీతిమంతుడే, భక్తిపరుడే, యథార్థవంతుడే, మంచి పనులు చేసినోడే, ప్రార్థనా పరుడే, కానీ రక్షణ లేదు. ఎందుకనంటే క్రీస్తుని గూర్చిన మాట కొర్నేలి వినలా. అర్థమైందా? కొర్నేలి దేన్ని అనుసరిస్తున్నాడు? వెనకాద నుంచి వచ్చేటప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఉన్నాడు. ఇప్పుడు అది కాదయ్యా నిన్ను రక్షణలో నీకు నడిపించేది, నువ్వు పిలిపించుకొని పేతుర్ని పిలిపించుకొని ఆయన మాటలు వినని చెప్పినప్పుడు మేమందరం నీ మాటలు వినడానికి దేవుని ఎదుటి ఇదిగో ఇక్కడ ఉన్నామని చెప్పినప్పుడు ఆయన మాటలు ప్రారంభిస్తాడు. ప్రియులరా ఆ మాటలన్నీ చెప్పడానికి సమయం లేదు. ఆ మాటలు విన్నప్పుడు ప్రియులరా వారందరి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ దిగాడంట. అందుకనే దేవుని మాట ఉంటది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గూర్చిన మాట మనం ఏం చేస్తుందట? పశ్చాత్తాపములోనికి నడిపించాలి. చాలా మంది లోకములోనే బ్రతుకుతా ఉన్నారు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి గమనించండి, ఈ యొక్క లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు మాత్రము నిరంతరము నిలుస్తాడు. నిరంతరము నిలచడం అంటే ఏంటంటే ఈ భూమి, ఆకాశము, ఈ పంచభూతాలన్నీ కూడా కానొక దినమున లయమైపోతాయి. కానీ దేవుని చిత్తము జరిగించే మనిషట నిరంతరము దేవునితో ఉంటాడంట, నిత్య రాజ్యానికి వెళతాడంట, దేవుడి వారసుడిగా ఉంటాడంట. ఈరోజు కొర్నేలితో ఆ రోజు మాట్లాడింది దేనికంటే దేవుడు కొర్నేలిని తన వారసునిగా చేసుకోవడానికి. పరలోక రాజ్యములో, ఆయన రాజ్యములో కొర్నేలి కొరకు ఒక స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎక్కడ కోల్పోతాడో అని ఆ యొక్క వారసత్వాన్ని పోగొట్టుకోకుండా మరి కొర్నేలిని తిరిగి ఆయన రక్షించుకోవడానికి ఏం చేశారంటే, అయ్యా నీ తల్లిదండ్రులు నడిచినటువంటి మార్గములో కాదు, ఇదిగో ఆ రోజుకి అది ఓకే, కానీ మరొక కొత్త నిబంధన వచ్చింది. ఆ క్రొత్త నిబంధన యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యేసునందు విశ్వాసం ఉంచుము. అర్థమైందా? యేసునందు విశ్వాసం ఉంచును. యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయములో 1వ వచనం చదువుదామమ్మా. ఆది యందు వాక్యము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. తర్వాత చూడండి 12వ వచనం. తనందరూ అంగీకరించురో తనను ఎందరు అంగీకరించిరో అందరికీ అనగా తన నామమందు విశ్వాసం తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ పిల్లలగుటకు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడైన. ఆ వాక్యం ఎవరంట? 14వ వచనం చదవండి. ఆ వాక్యం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలు, చూడండి ఏందంట? ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారంట. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా ప్రియులరా? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరై ఉన్నారంటే దేవుని వాక్ అయి ఉన్నాడు. దేవుడు ఈ సృష్టిని ఎలా తయారు చేశాడంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఒక్క వెలుగు మాత్రమే కాదు, ఈ భూమిలో ఉన్న వాటన్నిటిని కూడా ఆయన వాక్కుతో తయారు చేస్తే ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను తన స్వహస్తాలతో చేశాడు. స్వహస్తాలతో చేసి నీ రాశిక రంధ్రాల్లో జీవవాయువును వద్దాడు. ఎవరిది ఆ జీవవాయువు? దేవుడిది. అర్థమైందండి? అందుకనే నీ కొరకు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నువ్వు నశించిపోకూడదని. నువ్వు నశించిపోకూడదని వచ్చాడు. ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఆ సిలువ మార్గము. ఆ సిలువ మార్గం ఏంటి అని అంటే ప్రియులరా, మనిషి యొక్క విలువను తెలియపరిచేదే సిలువ. ఏంటంట? మనిషి యొక్క విలువ, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యందు మనిషి యొక్క విలువను తెలియపరిచేదే సిలువ. ఏంటి అని అంటే నశించిపోతాడేమో అని ఏ మనిషి నశించిపోకూడదని దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువ మాను మీద తన్ను తాను ఏం చేశాడండి? చివరి రక్తం పొట్టు వరకు కూడా కార్చి ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నాడంట. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసునందు విశ్వాసం ఉంచును, నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు అని అపోస్తుల కార్యం 16వ అధ్యాయములో అపోస్తుడైన పౌలు శతాధిపతి యొక్క చెరసాల నాయకుడి యొక్క ఆ మనిషితో అంటా ఉన్నాడు. మేమేం చేయాలయ్యా అంటే యేసునందు విశ్వాసం ఉంచుము, యేసునందు నువ్వు విశ్వాసం ఉంచి నీ పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు మీరు రక్షించబడతారు అని చెప్తారు ప్రియులారా. కాబట్టి అలాగే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? ఈ మాట దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడిస్తున్నాడంటే ఇంకా ఇక్కడ ఈ మాటలు వింటున్న వారిలో ఎవరిలో అయితే రక్షణించబడినటువంటి స్థితిలో ఉన్నారో గమనించండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, దేవుడి వాక్యం చెప్తా ఉంది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు అని. ఈరోజు మనము నమ్మాము అనంటే మందిరానికి వెళ్ళడం కాదు, నమ్మాము అనంటే ప్రార్థన చేయడం కాదు, నమ్మాము అనంటే ధర్మ కార్యాలు చేయటం కాదు, నమ్మాము అనంటే తెల్ల బట్టలు వేసుకోవడం కాదు, నమ్మాము అనంటే బైబిల్ పట్టుకొని తిరగడం కాదు. నమ్మాము అనంటే ప్రియులారా ఏంటి అనంటే నమ్మినవాడు బాప్తీసం తీసుకుంటాడు. నమ్మినవాడు ఏం చేస్తాడంటే బాప్తీసం తీసుకుంటాడు. ఎందుకనంటే ప్రియులారా, నమ్మకం అనేదట దేవుడు వాక్యం చెప్తుంది, క్రియలేని విశ్వాసము మృతముతో సమానము. నువ్వు నమ్మినప్పుడు బాప్తీసం తీసుకోకుండా నువ్వు మందిరానికి వెళ్తున్నావా? నువ్వు ఏదేదో చేస్తున్నావా దేవుడి గురించి? అవన్నీ కూడా ఎలాంటి అంట? మృతముతో సమానం. ఇక్కడ ఈ నీతి ఏ నీతి? కొర్నేలు నీతి. ఏ నీతి? ఆ నీతి కూడా మృతముతో సమానం. ఆ భక్తి మృతముతో సమానం. ఆ ప్రార్థన మాత్రం వెళ్ళింది. ఎందుకంటే పాపుల ప్రార్థన కూడా దేవుడు వింటాడండి. అర్థమైందా? ఆ మంచి పనులు మృతముతో సమానం. కానీ ప్రార్థన ఏం చేసింది? వినబడేటట్టు చేసింది. అది వినబడినాక ఆయన ఏం చేశాడు? కిందకు వచ్చాడు, కిందకి పంపించాడు. నేను అంటాను, రక్షణ పొందు. రక్షణ పొందకపోతే మనం ఏమి చేసినా, ఇక్కడ ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని ధర్మ కార్యాలు చేసినా అవన్నీ కూడా మృతముతో సమానం. కాబట్టి నేను నమ్మాను. చాలా మంది అంటారయ్యా, ఏదో బైబిల్ పట్టుకున్నాను, తెల్ల బట్టలు వేసుకుంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళి కానుకిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, మీటింగ్లో పాటలు కూడా పాడతారండి.
పాటలు కూడా పాడతారు. ఆ పాటలు ఎట్లుంటాయి అంటే ఇతనేదో యేసు ప్రభుని నమ్మేసేసి అసలు ఇంకా పరలోక మార్గానికి ఇంకా సిలువ మార్గంలో నడుపుతున్నట్టుగా పాటలు ఉంటాయి ఆ పాటలు. కానీ అడిగితే రక్షణ పొందామంటే లేదు, అట్ట కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ ఏం చేయాలి? అవి మృతమైన కార్యాలు. నమ్మినోడు ఏం చేస్తాడండి? చర్చికి వెళ్ళడంతోనే కాదు, తెల్ల బట్టలు వేసుకోవడం కాదు, బైబిల్ చదవడం కాదు, ప్రార్థన చేయడం కాదు, అర్థమైందా? కానుక ఇయడం కాదు. ఏం చేస్తాడంట? నమ్మినోడు బాప్తీసం తీసుకుంటాడంట. నమ్మినవాడు బాప్తిస్మము తీసుకుంటాడు, నమ్మని వాడు తీసుకోడు, కాబట్టి శిక్ష విధించబడింది. కాబట్టి గమనించండి, నమ్మిన వానికి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ కార్యాలు ఏదైతే ఉన్నాయో ఈ కార్యాలన్నిటికీ ఒక శిక్ష ఉంటది. కొర్నేలిని దేవుడు శిక్ష నుంచి విడిపించాడు, అట్లాగే నిన్ను కూడా దేవుడు శిక్ష నుంచి విడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్న అందరూ, ఎవరైనా రక్షణలో లేని వాళ్ళు మోకరించగలిగితే మోకరించండి. దేవుణ్ణి అడగండి, అయ్యా ఇంతకాలము నాయన ప్రభువా